రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎన్టీఆర్ భవన్లో 400 అడుగులతో నిర్మించిన రాఖీని ఆరంభించారు బాబు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎవరైతే అక్క చెల్లెళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఈ రాఖీ పండుగ అక్క తమ్ముళ్ళకు కానీ అన్న చెల్లెళ్ళకు కానీ ఒక రక్తానుబంధాన్ని పెంచే కార్యక్రమం. ఆ విధంగా సోదర భావంతో మెలగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఆడబిడ్డలు కూడా మహిళలు కూడా అన్ని రంగాలలో పైకి తెస్తే తప్ప మనం అనుకున్న అభివృద్ధి సాధించలేం. వారిని కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి వస్తే తప్ప వారు కూడా ఆత్మాభిమానంతో ముందుకు పోయే పరిస్థితి ఉండదు. అది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నా పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు, అభిమానం చూపించారు. వారికి కూడా అన్ని విధాలు నేను సహకరించాను. ఈ రోజు గవర్నమెంట్ లో ఉద్యోగాల్లో కానీ, అదే మరి కాలేజీల్లో సీట్లలో కానీ 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశాం. దానికి ప్రధానమైన ఉద్దేశం వారు అన్ని రంగాలలో పైకి రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆడబిడ్డలు చేయడం జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ కు విద్యార్థులు రాఖీ కట్టారు. ఈ పండుగ విశిష్టమైందని, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకని అన్నారు గవర్నర్. తమను రక్షించమని కోరుతూ అక్క చెల్లెళ్లు తమకు రాఖీ కట్టారని, వారిని రక్షించవలసిన బాధ్యత తమపై ఉందన్నారు గవర్నర్ నరసింహన్. ఫెస్టివల్ అన్నమాట. దీంట్లో 2 ముఖ్య మాటలు ఉన్నాయి. ఒకటి రక్ష, అంటే వారిని రక్షించేది ఒక మన బాధ్యత్యం అయిపోతుంది. ఇంకొక బంధనం, అంటే ఒక బంధనం వస్తుందన్నమాట, మనకి ఒక రిలేషన్షిప్ వస్తుందన్నమాట. కానీ ఎవరికి రక్షాబంధనం చేస్తారో వాళ్ళకి మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడుతాము అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనమాట. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎ సేఫ్ అండ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ విడుదల చేసింది ప్రభుత్వం. 2031 వరకు ఈ మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంటుంది. కొత్త మాస్టర్ ప్లాన్లో భాగంగా 10 ఫ్లైఓవర్లు, 13 వంతెనలు, 7 అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 30న హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.